గుడ్ మార్నింగ్ అండి. వీడియో చూస్తున్న వాళ్ళకి ఒక ఇంపార్టెంట్ టాపిక్ ఖచ్చితంగా ఈ కాన్సెప్ట్లో నుంచి ప్రశ్న లేకుండా ప్రశ్న ఉండదండి. అవి ఏమంటే బ్రిటిష్ వాళ్ళు భారతదేశంలో తీసుకొచ్చిన చట్టాలు, ఆ చట్టాల యొక్క ప్రాముఖ్యత ఏంటి. సో ఫర్ ఎగ్జాంపుల్ 1773 రెగ్యులేటింగ్ చట్టం నుంచి 1858 చట్టానికి కంపెనీ ప్రభుత్వం ఏర్పడింది. 1858 నుంచి 1947 బ్రిటిష్ చక్రవర్తి పాలన జరిగింది. అంటే మనకు 1773 నుంచి 1947 దాకా కొన్ని అమూల్యమైన చట్టాలు బ్రిటిష్ గవర్నమెంట్ భారతదేశంలో ప్రవేశపెట్టింది. ఆ చట్టాల్లో ఉన్న కీలకమైన అంశాలు మన పోటీ పరీక్షల్లో ఖచ్చితంగా అడుగుతారు కూడా. సో ఈ గ్రూప్ 1 ఎగ్జామ్స్లో కానీ, గ్రూప్ 2లో కానీ ఎనీ కాంపిటేటివ్ అండి పోటీ పరీక్షలు అడుగుతారు. ఒకసారి మనం దీన్ని చూద్దాం. సో లాంగ్ ప్రాసెస్, ఆ డైలీ చట్టాలు అనేవి లాంగ్ ప్రాసెస్. ఇందులో ముందుగా మనకి 1773 చట్టం గురించి చర్చిస్తాం. దాని పేరు ఏంటంటే రెగ్యులేటింగ్ చట్టం. 1773 చట్టం రెగ్యులేటింగ్ చట్టం. రెగ్యులేటింగ్ చట్టం. ఈ చట్టం యొక్క ప్రాముఖ్యత ఏంటి? పోటీ పరీక్షలు అంటే చూస్తున్న వాళ్ళు ఆస్పిరెంట్స్ చూస్తున్న వాళ్ళు ఒకసారి బాగా రిమెంబర్ చేయండి, మీకు కూడా తెలుస్తుంది. అనేక సందర్భాల్లో అడిగారు పెట్టారు. ఈ చట్టం యొక్క ప్రాముఖ్యత ఏంటి? ఈ చట్టంలో కీలకమైన అంశాలు ఏంటి? రెగ్యులేటింగ్. ఈ చట్టాన్ని ఫస్ట్ ఇంప్లిమెంట్ చేసింది ఎవరంటే ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ. ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ. నేను షార్ట్ కట్ పెట్టుకున్నాను. ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ. మామూలుగా ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఎప్పుడైపోయిందంటే 1600 డిసెంబర్ 31. 1600 డిసెంబర్ 31. చాలా పోటీ పరీక్షలు ఈ డేట్ని అడిగారు. మీకు బాగా గుర్తు ఉంటుంది. 1600 డిసెంబర్ 31 ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా చట్టం ఏర్పడింది. ఆ చట్టం ఏర్పడిన తర్వాత వాళ్ళు భారతదేశంలో పరిపాలన విధానం అమలు చేశారు. ఆ అమలు చేసిన తర్వాత వాళ్ళని కంట్రోల్ చేయడానికి కంపెనీ ప్రభుత్వం ఒక చట్టాన్ని తీసుకొచ్చింది. ఆ చట్టం యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటి అని వచ్చిన దాంట్లో మొదటి చట్టం ఏంటంటే రెగ్యులేటింగ్ చట్టం. ఈ రెగ్యులేటింగ్ చట్టం ప్రధాన ఉద్దేశం ఏంటంటే భారతదేశంలో 3 ప్రెసిడెన్సీలు ఉన్నాయి. సో మీకు ఐడియా ఉంటుందండి, షార్ట్ టర్మ్లో తీసుకున్నట్టు 3 ప్రెసిడెన్సీలు ఉంటాయి. బొంబాయి, మద్రాస్, కలకత్తా. బాగా గుర్తుపెట్టుకోండి, బొంబాయి, మద్రాస్, కలకత్తా 3 ప్రెసిడెన్సీలు ఉంటాయి. ఈ 3 ప్రెసిడెన్సీలు వేదిక వాళ్ళు సపరేట్గా తన గుత్తాధిపత్యాన్ని చలాయిస్తున్నారు, అంటే పరిపాలన విధానాన్ని చలాయిస్తున్నారు. అలా కాకుండా వీటన్నిటిని కలిపి ఒకే ప్రెసిడెన్సీ కింద తీసుకొచ్చిన చట్టంలో మనకు రెగ్యులేటింగ్ చట్టం కీలకమైంది. సో అందులో బెంగాల్ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ అని ఫస్ట్ వాడారు. బాగా గుర్తుపెట్టుకోండి, కలకత్తాలో బెంగాల్ గవర్నర్ని గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ అని చెప్పారు. అలా ఫస్ట్ బెంగాల్ గవర్నర్ జనరల్ వారన్ హేస్టింగ్, చాలా సార్లు అడిగారండి. వారన్ హేస్టింగ్ ఫస్ట్ గవర్నర్ జనరల్ వారన్ హేస్టింగ్. ఈయనకి సహాయం చేయడానికి కొంతమంది ఎగ్జిక్యూటివ్లో ఒక 4 మంది సభ్యులు ఏర్పాటు చేశారు. అంటే మొత్తం ఎంతమంది అప్పుడు 1+4 5. ఈ బిట్ను కూడా అడిగారు. ఇతనికి సహాయం చేయడానికి కొంతమంది ఎగ్జిక్యూటివ్ కార్యవర్గ సభ్యులు మంత్రిమండలి ఏర్పాటు చేశారు. 4 సభ్యులు వచ్చారు. అలాగే ఈ 3 ప్రెసిడెన్సీలు ఏటికి స్వతంత్రంగా ఉన్న దాంట్లో ఈ బొంబాయి ప్రెసిడెన్సీ కానీ, మద్రాస్ ప్రెసిడెన్సీ కానీ ఈ 2 కలిసి దీంట్లో భాగమైపోయాయి. దీని తర్వాత మరొక కీలకమైన అంశం దీంట్లో ఏంటంటే 1773 రెగ్యులేటింగ్ చట్టం ప్రకారం 1774 భారతదేశంలో కలకత్తాలో మొట్టమొదటిసారి సుప్రీంకోర్టు ఏర్పడింది. ఇది వెరీ ఇంపార్టెంట్. సుప్రీంకోర్టు ఏర్పడింది. ఇప్పుడు మనకున్న సుప్రీంకోర్టు ఢిల్లీలో ఉంది. కానీ అది ఫస్ట్ ఢిల్లీలో కాదు. 1773 చట్టం ప్రకారం 1774 సుప్రీంకోర్టు ఏర్పడింది. అలా ఫస్ట్ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ సర్ ఎలిజా ఇంపే. ఎన్నో పోటీ పరీక్షలు మనకు అడిగిన బిట్టర్ ఇయర్ కానీ ఏది కానీ సర్ ఎలిజా ఇంపే. మరి ఇవాళ 24 నవంబర్ 24 కరెంట్ అఫైర్స్ బిట్టాను. అలాగే ఇవాళ 24/11/2025 కొత్త సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ వస్తాడు. ఇవాళ మన ప్రమాణ స్వీకారం కూడా జరుగుతుంది. ఇవాళ రమాకాంత్ సూర్య. ఒకసారి గుర్తుపెట్టుకోండి, రమాకాంత్ సూర్య
ఫస్ట్ ఏమో సార్ ఎలిజిబిలిటీ ఇవాళ 2053 వ్యక్తి రమాకాంత సూర్య కొత్తగా 24 ఈయన 2027 దాకా ఉంటాడు. ఈయనకు ముందు ఎవరు నెల 23 తేదీకి ఎవరున్నారంటే బిఆర్ గవాయ్. మనకు ఇలాగే పొలిటికల్ సైన్స్ ఎప్పుడు టచ్ అయినప్పుడు హిస్టరీలో కరెంట్ అఫైర్స్ ని ఇప్పుడు ప్రస్తుతం జరిగితేనే మనకు పోటీ పరీక్షలు కాన్సెప్ట్ ఉంది. అలా ఫస్ట్ సుప్రీంకోర్టు పునాది ఈ చట్టం ప్రకారం ఏర్పడింది, కలకత్తాలో ఏర్పడింది. తర్వాత సుప్రీంకోర్టు ఢిల్లీకి షిఫ్ట్ చేయడం అనేది మనకు కనిపిస్తుంది అనమాట. సో ఆ విధంగా ఈ చట్టం యొక్క ప్రధాన ఉద్దేశం. అలాగే ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ మరొక చట్టం తీసుకొచ్చింది. కంపెనీ తరఫున వర్తక వ్యాపారాలు చేస్తున్న వాళ్ళు ఎవరైనా సరే భారతదేశ ప్రజల కాడ నుంచి ఎలాంటి బహుమతులు కానీ పన్నులు కానీ లేదా లంచాలు కానీ తీసుకోకూడదని చెప్పి కంపెనీ ఉద్యోగులు